దర్శకుడు హర్షబాబు గారు నిజంగా కూడా వెరీ టాలెంటెడ్. చాలా ఎన్నో కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కొని ఈ సినిమాను ముందుకు తీసుకుపోయి విడుదల వరకు తీసుకొచ్చాడంటేనే అతని యొక్క ప్రతిభా పాఠవాలు మనకు అర్థమవుతున్నాయి. సినిమా మాత్రం చాలా సస్పెన్స్గా చాలా బాగుంటుంది. రియలిస్టిక్ సిచ్యువేషన్స్, ఏదో దీంట్లో డ్రామా అలా ఏముండదు. రియల్గా ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళ యొక్క క్రమశిక్షణను కానీ వాటిని కానీ ఎలా తప్పుతున్నారు, వాళ్ళకు ఒక పాఠాలు గుణపాఠాలు ఏ విధంగా నేర్చుకుంటున్నారు జీవితంలో అనేది చాలా చక్కగా తీర్చిదిద్దారు కథనం. సినిమా మాత్రం నో డౌట్ మంచి హిట్, బ్లాక్ బస్టర్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు నిర్మాతలకు నా యొక్క కృతజ్ఞతలు. ఈ సినిమా ఈ నెల 6వ తారీఖు థియేటర్స్లోకి వస్తుంది. మీరు తప్పకుండా ఈ సినిమాను మంచి ఆశీర్వదిస్తారని నేను అనుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. న్యూస్ వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు విజువల్. సో ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి డమ్ అండ్ డెఫ్ అనమాట. సో మాటలు రావు. సో ముందుగా ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఆశ అన్నకు చాలా థ్యాంక్స్, అలాగే ప్రొడ్యూసర్స్ అందరికి చాలా థ్యాంక్స్. సో ఈ క్యారెక్టర్ అంటే మూవీ దీని మీద ఉందంటే ప్రజెంట్ సొసైటీలో ఏమైతే జరుగుతుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇది సెప్టెంబర్ 6కి మూవీ రిలీజ్. సో అందరూ థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో అందరూ వచ్చి చూడాలంటూ. సో థ్యాంక్ యూ. నా పేరు మందపులుసుకున్నారనండి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా కొన్ని పైసలు ఫైనల్ చేసాం. తర్వాత వచ్చి హర్ష ఈ స్టోరీ బాగుంటుందని తీసిపోయినండి. అందులో మాకు స్టోరీ నచ్చి బాగుంటుందని మేము దీనికి ప్రిపేర్ అయ్యి దీన్ని పెట్టడం జరిగింది. సినిమా బాగుంటుందని అందులో చేసాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు గణేష్ అండి. యాక్చువల్లీ ఈ మూవీలో చందు క్యారెక్టర్ చేశాను సార్. మొన్ననే టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ చాలా అద్భుతంగా రాశారు మన హర్షబాబు గారు. సెప్టెంబర్ 6కి మూవీ రిలీజ్ అవుతుంది. ఇది యూత్కి కనెక్ట్ అయ్యే మూవీ సార్. ఎట్లా అయినా సరే మూవీ హిట్ చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు సార్. ఆల్ టెక్నీషియన్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కొత్త బ్యాటింగ్స్ అయినా సరే మన హర్షబాబు డైరెక్టర్ గారికి ముందుగా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే కొత్త బ్యాటింగ్స్ కూడా సపోర్ట్ చేసినందుకు అండ్ ప్రొడ్యూసర్స్ కూడా అండి. సెప్టెంబర్ 6 ఆన్ థియేటర్ సార్ రిలీజ్ అవుతుంది. ప్రజలందరూ ఆకర్షిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ మూవీని చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటామండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. నమస్తే, నమస్కార్. ఈ మూవీలో హీరోగా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేశాను, హేమంత్ రెడ్డి. మై నేమ్ ఈస్. ఫస్ట్గా మా మూవీ గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు హర్షబాబు గారు ఈ క్యారెక్టర్ నన్ను సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు. అలానే ఆయన అనుకున్నట్టే క్యారెక్టర్ చేయడం, సినిమా బాగా రావడం, అనుకున్న అవుట్పుట్ తీసుకోవడం అంతా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఆనంద్ గారు, సూర్యనారాయణ గారు, దుర్గా గారు, తర్వాత పెద్ద కాపు గారు, పని గారు, ఇలా పంచపాండవులాగా 5 ఒకే ఫ్రెండ్స్ ఒకే ఊరు. చాలా కష్టపడి అందరూ కొత్త వాళ్ళం, మీరు అందరూ ఆదరించి బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ, ఇంకా నెక్స్ట్ మా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు, అంతా బాగుంది. ఇది పక్కా హిట్ సినిమా. మీరు అందరూ మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్కా హిట్ సినిమా. థ్యాంక్ యూ. రోలింగ్ అండి. వినబడుతుందా? పెట్టుకుంటే కామెంట్ చేస్తారేమో. లేదన్నా, ఓన్లీ క్లోజ్ వస్తుంది. క్లోజ్ వస్తుంది. ఓకే, రెడీ. రైట్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా అన్నలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. ఎందుకంటే చిన్న సినిమాలని మీరే ఎక్కువ ప్రోత్సహిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాలాంటి సినిమాను కూడా మీరు ప్రోత్సహించాలి.
ఖచ్చితంగా. ఎందుకంటే ఈ స్పీడ్ 220 అనే సినిమాని ఒక మంచి యూత్కి కనెక్ట్ అయ్యేటట్టు యూత్కి సంబంధించిన అన్ని అంగులు తీర్చిదిద్ది ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమా నేను ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అయిన మా పని గారికి, నెక్స్ట్ సూర్యనారాయణ గారికి, ఇక్కడ లేరు దుర్గా గారు, పని గారు కూడా ఇక్కడ లేరు ప్రజెంట్, దుర్గా గారికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే నన్ను నమ్మి ఈ సినిమా అవకాశాన్ని నాకు ఇచ్చినారు వీళ్ళు. ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి డబ్బు మంచిగా వచ్చి, వాళ్ళు పెట్టిన డబ్బు వాళ్ళకి వచ్చి మంచిగా నెక్స్ట్ సినిమాలు కూడా నాలాంటి కొత్త డైరెక్టర్లకు వాళ్ళు ఛాయిస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఇందులో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన పెదకాప్ గారు, ఆయన ఈ సినిమాకి చాలా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసినారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి పెదకాప్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ పని గారికి అండ్ సూర్యనారాయణ గారికి, దుర్గా గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో హీరోస్గా నటించిన అంటే హీరోస్ అనడం అది తక్కువలేండి, ఎందుకంటే మేమంతా ఒక బ్రదర్స్ లాగా ట్రావెల్ అయిపోయినాం. ఈ సినిమాలో నటించిన మా హేమంత్ గారు ఈ సినిమా ఫస్ట్ స్టోరీ ఆయనకు నరేట్ చేయడం జరిగింది. ఆయన నరేట్ చేసిన తర్వాత బ్రదరు ఈ సినిమా చాలా బాగుంటుంది, చాలా సక్సెస్ అవుతుంది, నాకు బాగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా మనం తీద్దాం అని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మా చిన్న గారు టెక్కలి కుర్రోడు అండి, మామూలుడు కాదు, దుమ్ము దులిపిచ్చి పెట్టాడు. సినిమాలో కూడా వాళ్ళనే దుమ్ము దులిపిచ్చి పెట్టిండు. చాలా బాగుంది ఆయన క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన యాక్టింగ్ కొత్త అండి, ఫస్ట్ టైం చేస్తున్నారు సినిమా. అంటే నేను కొత్తనే, ఫస్ట్ టైం చేస్తున్నాను సినిమా. కాకపోతే ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఆయన ఈ సినిమాలో యాక్టింగ్ చేసిందండి. ఆయనకు కూడా నేను టెక్కలి వెళ్ళి స్టోరీ నరేట్ చేయడం జరిగింది. ఆయనే స్టోరీ విన్న వెంటనే ఈ క్యారెక్టర్ హర్ష గారు, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, నా కోసమే ఇది మీరు రాసుకున్నట్టుంది, ఖచ్చితంగా నేను ఇది చేస్తానని చెప్పి దానికోసం పాపం ఎన్నో అవస్థలు పడ్డాడు, ఎన్నో తిప్పలు పడ్డాడు. ఖచ్చితంగా ఈ క్యారెక్టర్కి అయితే ఖచ్చితంగా మీరు స్పీడ్ 220 సినిమా సెప్టెంబర్ 6వ తారీఖు నాడు థియేటర్లు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక చందు అనే క్యారెక్టర్కి ఈ అబ్బాయే కరెక్ట్ న్యాయం చేసిందని మీకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా డ్యామ్ షూర్గా నేను చెప్తాను, బల్ల కొద్ది చెప్తాను, అదైతే అందులో అసలు తగ్గేదేలే మనం. నెక్స్ట్ సారీ అండి, మా హేమంత్ గారి గురించి చెప్పలేదు. సూర్య క్యారెక్టర్ చేసాడు ఇందులో. అంటే ఒక విలేజ్లో, అంటే ఇప్పుడు మనం ఒక 1995 నుంచి 2000 మధ్యలో అబ్బాయిలు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, విలేజ్లో ఎలా ఉండవు, సింప్లిసిటీ అబ్బాయి, ఒక నార్మల్ అబ్బాయి ఎలా ఉండేవాడు, ఎలా చేసేవాడు, అలా చేసుకుంటే ఇంకా కొన్ని పనులు ఎలా చేసేవాడు, చాలా బాగా యాక్టింగ్ చేసిందండి. చాలా కుమ్మేసిండు. వీళ్ళిద్దరూ ఎలా అంటే మీకు రామలక్ష్మణ్ లాగా కుమ్మిటి పెట్టారు. అందులో రాములు ఎవరు లక్ష్మణులు ఎవరు అంటే మనం చెప్పలేం. ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే ఆ క్యారెక్టర్లు అయితే ఖచ్చితంగా న్యాయం చేసినారండి. నెక్స్ట్ ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్గా నటించినారండి. ఒకరు ప్రీతి సుందర్ కుమార్ గారు, నెక్స్ట్ జాహ్నవి శర్మ గారు. అంటే వాళ్ళు షూట్లో ఉండి ప్రజెంట్ ఈ ప్రెస్ మీట్కి రాలేకపోయినారు. కాకపోయినా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళిద్దరికి. ఖచ్చితంగా మా సినిమాలో ఒక మంచి క్యారెక్టర్లు ప్లే చేశారు. ప్రీతి అనే అమ్మాయి మాయా క్యారెక్టర్ని ప్లే చేసింది. ఖచ్చితంగా అమ్మాయి ఆ క్యారెక్టర్కి న్యాయం చేసేసింది. మాయా అనే క్యారెక్టర్కి ఆ అమ్మాయికి 100కి 1000% న్యాయం చేసింది నాకు అనిపించింది. అంటే కొత్త వాళ్ళని తీసుకుంటున్నా, వాళ్ళని నేను మా ప్రొడ్యూసర్తో నేను ఛాలెంజ్ చేసిన, అంటే కొత్త వాళ్ళని తీసుకుంటున్నా ఏంటి, ఎలా వెళ్తుంది, ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే, సార్ కొత్త వాళ్ళతోనే వెళ్తాను, కొత్త వాళ్ళే బాగుంటుంది, నేను కొత్తనే కదా సార్, మీరు నాకు ఛాయిస్ ఇచ్చారు, నేను కూడా ఏంటంటే కొత్త వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అంతా నేను మాయా క్యారెక్టర్ తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి అయితే క్యారెక్టరు దింపేసింది. ఆ క్యారెక్టర్ను మీరు నిజంగా చెప్తున్నాను ఆడియన్స్,
మీరు సెప్టెంబర్ 6వ తారీఖు నాడు స్పీడ్ 220 సినిమాకి మీ దగ్గర థియేటర్లో వెళ్ళండి. మాయా క్యారెక్టర్ మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మీ లైఫ్లో అలాంటి అమ్మాయి ఉంటుంది, ఖచ్చితంగా అలాంటి అమ్మాయి మీ లైఫ్లో తగిలి ఉంటుంది నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ జహనీ శర్మ గారు, ఆమె కూడా షూట్లో ఉండి రాలేకపోయింది. థ్యాంక్ యూ జహనీ శర్మ. ఆమె సుప్రియ క్యారెక్టర్ చేసింది. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక విలేజ్ అంటే ఫుల్ ఆపోజిట్ క్యారెక్టర్. మాయా క్యారెక్టర్ ఒక పార్షనెట్ క్యారెక్టర్, సుప్రియ క్యారెక్టర్ ఒక విలేజ్ పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఏంటంటే ఒక బాబు బొమ్మలాగా చాలా బాగా చేసింది. అంటే ఆ క్యారెక్టర్ కోసమే ఆమె ఉన్నదేమో అని చెప్పేసి మా అందరికి అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే క్యారెక్టర్లో ఆమె కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ జానీ శర్మ గారు. మీరు ఇక్కడ లేకపోయినా ఖచ్చితంగా ఇది మీరు తర్వాత చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఫాదర్ రోల్ మన మహేంద్రనాథ్ గారు ప్లే చేసినారండి. మహేంద్రనాథ్ గారు చాలా సినిమాలు చేసినారు. మహేంద్రనాథ్ గారికి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దానికోసం మహేంద్రనాథ్ గారు మీరు ఈ సినిమాలో ఒక భిక్షపతి అనే రోల్ ఉంది, అది మీరు కొంచెం ప్లే చేస్తే బాగుంటుందని అంటే చెప్పండి హర్ష గారు, ఒకసారి నా క్యారెక్టర్లో ఎక్స్ప్లెనేషన్ చేయండి అని చెప్పినాను. చాలా బాగుంది, క్యారెక్టర్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ నేను చేస్తాను. మహేంద్రనాథ్ గారు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు, అందరికి తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ చాలా సినిమాల్లో ఉన్నాడు. ఆయనకు ఆల్రెడీ డేట్స్ లేకపోయినా నేను అడ్జస్ట్ చేసుకుని నేను చేస్తాను ఈ క్యారెక్టర్ అని చెప్పేసి ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మహేంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ సినిమా బాబునాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఈ క్యారెక్టర్ చేసినందుకు. ఖచ్చితంగా సార్ అయితే క్యారెక్టర్ న్యాయం చేసేసిండు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో హీరో వాళ్ళ తమ్ముని క్యారెక్టర్ చేసిండు ఉజ్వల్ చాలా బాగా చేసిండు. అబ్బాయి అయితే ఇందులో మూవ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా చేసిండండి. యాక్టింగ్ అయితే మనోడు తగ్గేదలే అన్నట్టు చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ ఉజ్వల్. మీ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాకి కొంచెం ముఖ్యమైన వాళ్ళు ఉన్నారండి. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి, ఈ సినిమా రన్ అవ్వడానికి, ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కొంచెం ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పత్రి రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ గంగాధర్ సుబ్బు గారు, సుబ్బు తుమ్మల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ గంగాధర్ మన థ్యాంక్ యూ సో మచ్ అండి పత్రి రమణ గారు. ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి మీ అందరి సహకారం ఉంది. అండ్ సుబ్బు తుమ్మల గారు, గంగాధర్ అన్న గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా షూట్ చేసిన విలేజ్ అచ్చంపేట విలేజ్, మా తెలంగాణ దగ్గర అచ్చంపేట, ఆ విలేజ్ పీపుల్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆంధ్రాలో అన్నవరం దగ్గర పత్తిపాడు అనే విలేజ్లో షూట్ చేసినాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరూ అక్కడ వాళ్ళందరూ సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ సినిమా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సినిమా రేపు సెప్టెంబర్ 6వ తారీఖు నాడు థియేటర్లో రిలీజ్ అవుతుందంటే దానికి మెయిన్ కారణం మందపల్లి ఆనంద్ గారు. సారు బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించిండు. ఆ సారు లేకపోతే ఇక్కడ హర్ష అనే వ్యక్తి ఇక్కడ లేడు, ఇక్కడ నిలబడి మాట్లాడలేడు. సార్ నా స్టోరీ విని సారే నన్ను ఫస్ట్ ప్రోత్సహించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎక్కడున్నా అంటే మా పేరెంట్స్, మా అమ్మ నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో, దాని తర్వాత మీరంటే కూడా నాకు చాలా ఇష్టం. అమ్మ నాన్న కంటే ఎక్కువనే చెప్తాను నేను సార్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మా ఆనంద్ సార్ వాళ్ళ వైఫ్ మంగమ్మ గారికి, అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నన్ను మంచిగా సపోర్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ గురించి చెప్పలేను, కాకపోతే ఖచ్చితంగా చెప్పుకోలేనంత ప్రేమ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ చేసిన ఫణి గారికి, కొండమూరి ఫణి గారికి, మందపల్లి సూర్యనారాయణ గారికి, దుర్గా గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన ఎం పెద్దకాపు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈరోజు డైరెక్టర్ ఇక్కడ నిలబడ్డానంటే మీ అందరి కారణమే. అండ్ వన్స్ అగైన్ ఈ సినిమాలో హీరోస్గా చేసిన హేమంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ చిన్న గారికి బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ.
ఇంతసేపు నేను మాట్లాడినందుకు ఓపిక ఇన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్ అండి, ఉంటాను. ఖచ్చితంగా స్పీడ్ 220 ఖచ్చితంగా మీ అందరికీ, మీరందరూ చూడని సినిమా అవుతుంది. ఖచ్చితంగా ఈ నెల 6వ తారీఖు నాడు మీ దగ్గర థియేటర్లు వెళ్ళి చూడండి. చూసి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క అబ్బాయిలో జరిగిన స్టోరీ, ప్రతి ఒక్క అమ్మాయిలో జరిగిన స్టోరీ. అబ్బాయిలకు కనెక్ట్ అవుతుంది, అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొడుతున్నాం మేము. మళ్ళీ 6వ తారీఖున నైట్ కానీ, వినాయక చవితి రోజు 7వ తారీఖున మార్నింగ్ కానీ థ్యాంక్ యూ మీట్ కానీ సక్సెస్ మీట్లో మీ ముందుకు వచ్చి మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఆడియన్స్ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తీసిన తర్వాత నాకు నేను ఫోటో తీసుకుంటాను.